ఏమైందంటే ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఆ రోజుల్లో పరీక్ష ఏంది, ఈ గురువు గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకొని ఆ భిక్షని గురువు గారు సమర్పించి దాంట్లో గురువు గారు ఇచ్చినటువంటి ఒక ముద్ద, మనం కూడా ఏదైనా అయ్యప్ప స్వామికి సమాధానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర ముద్ద తీసుకొని మనం తింటాం. అంటే ఏంది, ఆయన ఏదో పవిత్రుడైంది కాదు, అయ్యప్ప మాల ధారణలో అయ్యప్ప యొక్క చైతన్యం 40 రోజుల్లో నువ్వు ఏదైతే నీకు శని పడితే ఏ రకంగా నువ్వు ఉంటావో అదే రకంగా భగవంతుడి నామంతో నీ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటున్నావు. కొద్దిగా దానికి వెళ్దామా డీటెయిల్గా. మనకి ఉంది 40 రోజులు దీక్షగా చేస్తే ఏ కార్యమైనా మనం సిద్ధిస్తుంది. మరి అయ్యప్ప స్వామి దీక్షలో మనకి ఏం తెలుస్తుంది, 40 రోజులు అది ప్రతికూలమైనటువంటి రోజులు. మామూలుగా పుష్యమాసం, మాఘమాసం, అక్కడ చలి విపరీతంగా ఉంటుంది. చలినీళ్ళ స్నానం చేయాలి, తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి, ఏకభుక్తం ఒక్కసారే భోజనం చేయాలి, నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండాలి. అంటే నల్లగుడ్డలు వేసుకోవాలి. నల్లగుడ్డలు ఎప్పుడు వేసుకుంటాం మనం, శని పెట్టినప్పుడు. ఆ శని యొక్క ప్రభావం మళ్ళా మనకి ఈ సంవత్సరం అంతా ఉండకూడదని 40 రోజులు దీక్షగా అయ్యప్ప మాలని ప్రవేశపెట్టారు. మరి నల్లగుడ్డలు ఎందుకు చేసుకుంటారు, అప్పుడు చలికాలం, ఎండ లేక అల్లాడుతుంటాడు బాడీ. కొద్దిగా ఇప్పుడు తెల్ల చొక్కాలు వేసుకున్నాం అనుకోండి, సూర్యరశ్మి బాడీకి తాకదు. అదే నల్ల వేసుకుంటే చల్లగా ఉంటుంది, అంటే త్వరగా గ్రహిస్తుంది నలుపు రంగు. ఇవన్నీ సైంటిఫిక్కే. ఆ యాంగిల్లో మనం చూడటం, ఈ 40 రోజులు ఒక స్వీయ క్రమశిక్షణతో భక్తిభావంతో ఆ యొక్క చైతన్యానికి మనం కానీ ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో 365 రోజుల్లో ఈ 40 రోజులు పోతే 325 రోజులు దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది మనకు ఉన్నటువంటి అంశం. కానీ మనం విమర్శించకూడదు. ఆ మాల తీసుకురాగానే యాజిటీ యథాస్థానం ప్రవేశయామి. దానివల్ల ప్రయోజనం ఏంటి, ఒక ఇంటికి వెళ్ళి ఒక పేదరాలు ఉంటుంది, ఆ పేదరాలు ఇంటికి వెళ్ళి మాతా భిక్షాదేవి అంటారు. ఆవిడ చాలా పేదరాలు. ఆవిడ ఉపవాసం ఉండి అంటే ఫుడ్ లేక ఉండి ఉపవాస దీక్ష, ఏకాదశి ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత, ఏకాదశి గడియలన్నీ అయిపోయిన తర్వాత ఆహారం తీసుకోవాలని ఆమెకు ఎక్కడో ఒక ఉసిరికాయ దొరికితే ఆ ఉసిరికాయ గుంట్లో పెట్టుకొని అది తిందామని ఈయన ఆదిశంకరాచార్యులు వెళ్ళేసి అమ్మా భిక్షాందేహి అన్నాడు. ఆ తల్లి హృదయం కదా ద్రవించిపోయి, నాయన ఇదిగో నా ఇంట్లో ఉన్నటువంటి ఉసిరికాయ ఉంటుంది నాయన, నేను దీక్ష విరమించిన తర్వాత దాన్ని ఆహారంగా తీసుకుందాం అనుకున్నాను. తీసుకొచ్చి జోలిలో వేసి వేయంగానే కరుణాసముద్రుడైనటువంటి ఈయన ఏం చేస్తాడు, ఇంత దరిద్రం ఎందుకు పెట్టావు అని చెప్పి లక్ష్మీదేవిని గురించి ఆయన కనకధార స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని, ఇంతకు ఆయన ఎప్పుడు పుట్టాడు, 8వ శతాబ్దంలో 788వ సంవత్సరంలో పుట్టాడు. ఇప్పుడు 2027 788వ సంవత్సరంలో ఆదిశంకరుడు పుట్టాడు. ఏమండి, తర్వాత ఏం చేశాడు, నానా నువ్వు బేసిక్ అన్నీ నీకు వచ్చేసాయి, నీ వల్ల బ్రహ్మాండమైనటువంటి ఉపకారం ఈ లోకానికి జరగాలి, కాబట్టి నువ్వు ఆ వేదాలకి ఉపనిషత్తులకి భాష్యం రాయాలి అని చెప్పేసి అని ఈ 64 మతాలలో ఈయన అద్వైతం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చాడు. అద్వైతం, ద్వైతం అంటే 2, అద్వైతం కాదు ఒకటే ఉండేది. ఒకటేంది, పూర్ణాత్మ, విశ్వాత్మ, పరమాత్మ ఒక్కడే, పేర్లు వేరే, నువ్వు పూజించేటువంటి దేవుడి యొక్క పేర్లు వేరే, ఆత్మ ఒకటే, అదే అద్వైతం. ఈ అద్వైతాన్ని స్థాపించి 64 రకాల మతాల వాళ్ళు ఒప్పించి వాళ్ళ మాటలు విని ఈ హిందూ ధర్మాన్ని ఆయన ఈ ఆత్మతత్వాన్ని ఈయన్ని మనకందరూ కూడా సులభంగా సింపుల్గా చెప్పారు. అట్లానే ఈ కాలినడకను తిరుగుతూ
ఈ జ్ఞాన బోధని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3 సార్లు కాలినడకలు నడిచాడు. శాకాహార ర్యాలీకి రమ్మంటే కాళ్ళు నొప్పులు. అవునా కదా? 3 సార్లు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేదా, రైళ్లు లేవు, ఫ్లైట్ లేవు, బస్సులు లేవు, సైకిల్ లేదు, ఏమి లేవు. 3 సార్లు ఈయన కాళీయాత్రన మొత్తం చేస్తూ ఈ ధర్మ పరిరక్షణ కోసం ఈయన ఏం చేశాడు? 4 మఠాలని స్థాపించాడు. ఒకటి బద్రీనాథ్ ఉత్తరం, దక్షిణంలో శృంగేరి పీఠం ఆదిశంకర్లు స్థాపించారు. ఇంకోటి తూర్పున ద్వారకాలు గోవర్ధన పీఠం. అట్లానే పూరి జగన్నాథ్ అక్కడ ఒక పీఠం శంకరం. ఈ 4 పీఠాలు 4 దిక్కులా స్థాపించి అక్కడ ఎప్పుడు కూడా జ్ఞానబోధ జరుగుతూ ఉండాలనే ఆశయంతో దీన్ని స్థాపించారు. అట్లా స్థాపిస్తూ అంతా కేదారనాథ్లో ఇతనికి 32 సంవత్సరాల వయసు అప్పుడు అక్కడ ఆయన స్వచ్ఛందంగా ధ్యానంలో ఉండి ఆయన యొక్క శరీరాన్ని అర్థమైందా? ఇంకోసారి